రొటీన్‌గా హాస్పిటల్స్ చెకప్‌కొచ్చినప్పుడు చాలామంది పాత ప్రిస్క్రిప్షన్స్ పడేసేసి వస్తా ఉంటారు. కొంతమందేమో 5, 6 ఇయర్స్ మా దగ్గర చూయించుకున్న రిపోర్ట్స్ కూడా జాగ్రత్తగా తీసుకొనొస్తారు. యాక్చువల్‌గా మీకు పాత రిపోర్ట్స్, ప్రిస్క్రిప్షన్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, మీకిప్పుడు ఏదైనా ప్రాబ్లమ్‌తో వచ్చినప్పుడు, ఆ ప్రాబ్లమ్ ముందు నుంచి ఉందా? ఇప్పుడే కొత్తగా స్టార్ట్ అయిందా? అని తెలుసుకోవటానికే కాకుండా, ఆ ప్రాబ్లమ్ ఒకవేళ ముందు నుంచి ఉంటే అప్పుడెలా ఉంది? దానికి ఏం మెడిసిన్స్ వాడారు? ఆ ప్రాబ్లమ్ ఇప్పటికి తగ్గిందా? పెరిగిందా? లేకుంటే మీకు అసోసియేటెడ్‌గా ఏదన్నా మెడికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా? దానికేం మందులు వాడుతున్నారో లైక్ షుగర్, బీపీలు, హార్ట్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే దానికేమన్నా మందులు వాడుతున్నారు. అండ్ మీకేదైనా మెడిసిన్స్ పడక ఎలర్జీస్ ఉన్నాయి అంటే ఆ మెడిసిన్స్ మనం రాయకుండా అవాయిడ్ చేయొచ్చు. అండ్ ఒకవేళ ఆడవాళ్ళకి అయితే ఇర్రెగ్యులర్ సైకిల్స్ అలాంటివి ఉంటే ముందు నుంచి ఇర్రెగ్యులర్ ఉందా? ఇప్పుడు ప్రాబ్లమ్ స్టార్ట్ అయిందా? దానికి ముందు ఎలాంటి మెడిసిన్స్ వాడారు? అండ్ ఇన్‌ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ అయితే కొన్ని రకాల మెడిసిన్స్ 6 మంత్సే పెట్టడానికి పాసిబుల్ అనమాట. సో, ఈ 6 మంత్స్‌లో మీరు ఆల్రెడీ ఎన్ని సైకిల్స్ మెడిసిన్స్ వాడారు? ఇవంతా ఇన్ఫర్మేషన్ కూడా మీ పాత ప్రిస్క్రిప్షన్స్‌లో ఉంటదనమాట. అంతేకాకుండా మీకు స్పెసిఫిక్‌గా ఏమైనా సర్జరీస్ అయితే దేనికి సంబంధించి సర్జరీ అయింది, ఇదంతా ఇన్ఫర్మేషన్ ఉంటది. కాబట్టి మీరు ఎప్పుడు మీరు హాస్పిటల్‌కి వెళ్ళినా కూడా మీ పాత ప్రిస్క్రిప్షన్స్ జాగ్రత్తగా తీసుకొని వెళ్తే మీకు ట్రీట్మెంట్ అనేది కంప్లీట్‌గా అవ్వటానికి యూజ్ అవుతుందనమాట. సో, పాత ప్రిస్క్రిప్షన్స్ ఎప్పుడు కూడా పడేయకండి. ఓకేనా? థ్యాంక్ యూ.